హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్, సో మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పటి నుండి నేను నిజంగా ఒకరిని చాలా మిస్ అవుతున్నాను. అది మరెవరో కాదు, మా అక్క కొడుకు సాయి. అన్ఫార్చునేట్గా తనకి 10th స్టాండర్డ్ కాబట్టి ట్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ మా అక్క అయితే ఇంకా రిటర్న్ పంపించు అని చెప్పి ఫోన్ చేసింది. నాకైతే నిజంగా చాలా బేజారేసింది. అండ్ మార్నింగ్ నుండి నైట్ హస్బెండ్ వచ్చేంత వరకు ఒక్కటే ఉండేదాన్ని. నాకు ఇంట్లో ఒక సపోర్ట్ లాగా ఉండేవాడు, బాబుని చూసుకునేవాడు. నాకేమైనా కొంచెం కాల్స్ అలా ఉన్నాయంటే బాబుని అంటే తమ్ముడిని కింద తీసుకెళ్ళి ఆడించడము, తమ్ముడికి తినిపించడము, ఇలా అంతా బాగా చూసుకునేవాడు. ఇప్పుడు నాకైతే నిజంగా తను చూసుకోకపోయినా తను జస్ట్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఉండి ఉండి మనకి సడన్గా వెళ్ళిపోతే ఫీలింగ్ డెఫినెట్గా నాకైతే ఒక 3-4 డేస్ వరకు అట్లనే క్యారీ అవుతుంది. నేను మళ్ళీ కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. మా అన్న ఎప్పుడు అనేవారు లైక్ హెత్విక్కి మళ్ళీ వాళ్ళ మమ్మీకి అంటే నాకు ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళకు ఒక్కరే మాత్రం ఉండరు అని. యాక్చువల్గా మా అమ్మ వచ్చేవాళ్ళు మాతో పాటే, బట్ కానీ ఈ మే మంత్లోనే మా నాన్న చనిపోయి 3 years కంప్లీట్ అవుతుంది. సో అందుకని 21st పూజ లైక్ అన్నదానం అంతా చేస్తాము. అందుకని మా అమ్మ ఇంకా ఊర్లోనే ఉన్నారు. ఎలానో నేను మళ్ళీ వెళ్తా కాబట్టి ఊరికి. సో అదంతా ఫినిష్ చేసుకొని ఒకటేసారి తీసుకొని వద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కరే ఉండడానికి హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా ఇష్టపడతారేమో. బట్ నాకు వచ్చేసరికి నాకు జనాలు ఉండాలి ఇంట్లో. లైక్ ఒకరు కాకపోతే ఒకరు మాట్లాడడానికి ఉండాలి. ఇప్పుడు నేను స్నాప్డీల్లో యూజువల్గా లైక్ అవసరం ఉన్నప్పుడు ఇన్స్టా హెల్ప్ అట్లా బుక్ చేసుకుంటా కదా. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో కూడా వడవడ వాగుతూనే ఉంటాను. వాళ్ళు చెప్తారు, మ్యామ్ నెక్స్ట్ టైము ఆప్షన్ ఉంటుంది నన్నే బుక్ చేసుకోండి అని చెప్పి. సో అలాగా నేను గలగల మాట్లాడేస్తూ ఉంటా. సో కంట్రోల్ అట్లా అంతా ఏముండదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అట్లాంటి ఫీలింగ్స్ అన్నీ నా దగ్గర ఏముండవు. ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటా, మాట్లాడుతూనే ఉంటాను. అందుకే జనాలు ఎక్కువ ఇప్పుడు నన్ను చూసిండే వాళ్ళకైతే నేనేంటో తెలుసు. బట్ వీళ్ళు స్నాప్డీల్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కదా, వాళ్ళు పని చేయడానికి వస్తారు. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఇష్టపడి నెక్స్ట్ టైం మమ్మల్ని బుక్ చేసుకోండి అని అంటున్నారు. ఏముందండి, మంచిగా 4 మాటలు మాట్లాడితే అయిపోయింది. దాంట్లో మనకి ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? ఏం లేదు కదా. అలాగా నేను నిజంగా అలాగే ఉంటాను. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నేను షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పా కదా. బట్ వీడియో ఇలా ఆన్ చేయంగానే ఇంకా వాళ్ళు అక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, మ్యామ్ ప్లీజ్ వీడియో అలో లేదు, ఎందుకంటే కలెక్షన్స్ డిస్ప్లే చేస్తున్నాం కదా, యాక్చువల్గా అందుకే వీడియో లేదు అని అన్నారు. సో ఇంకా నేను వీడియో చేసుకోలేదు మ్యాక్స్లో. బట్ ప్యాంటలూన్స్లో వీడియో అలో ఉన్నింది. అన్ఫార్చునేట్గా నాకు ఎందుకో కొంచెం మైల్డ్గా ఆ రోజు స్టమక్ పెయిన్ వచ్చి వెళ్తున్నట్టు ఉన్నింది. అందుకే ఇంకా నేను వీడియో చేసే మూడ్లో ఉండలేదు. సో అందుకని జస్ట్ బట్టలు అలా ట్రయల్ చేసేసి కొన్ని తీసుకొని వచ్చేసాను. మెయిన్గా నేను వెళ్ళింది నైట్ సూట్స్ కోసమే. నాకు మ్యాక్స్లో ఏం నచ్చలేదు. అండ్ ప్యాంటలూన్స్లో కొన్ని నచ్చాయి, అవి నేను తెచ్చుకున్నాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి బయలుదేరేటప్పుడు అయితే అత్తమ్మ యాక్చువల్గా నేను సండే వస్తానని తెలుసు కాబట్టి దోస పిండికి ఎక్కువ నానేసారన్నమాట. ఇంకా దోస పిండి ప్యాక్ చేసి ఇచ్చారు. అంటే అంతకుముందు ఏమన్నారంటే చికెన్ రైస్ కూడా ప్యాక్ చేసి ఇస్తాను. రైస్ మధ్యాహ్నం మసాలా రైస్ చేశారు చికెన్కి, సో అది కూడా ప్యాక్ చేసి ఇస్తా అన్నారు. సో నేను సరే అని అనుకున్నా. తర్వాత ఇంకా కొత్త పిక్కలు పెట్టారని చెప్పి కొత్త పిక్కలు కూడా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంకా అవన్నీ తీసుకొని బయలుదేరాము. ఏం పెట్టారనేది నేను చూడలేదు. సో ప్యాక్ చేసుకొని ఇంకా వచ్చేసాము. ఆ తర్వాత ఈ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాము. నాకెందుకో చికెన్ తినాలని ఉండలేదు. నేను బయట ఒక మసాలా పూరి తినేస్తాను, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళాక చికెన్ తినండి అని చెప్పాను హస్బెండ్కి. ఎలాగో ఆర్సీబీ మ్యాచ్ కూడా ఆ రోజే జరుగుతూనింది, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ.
సో ఇంకా అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తారులే చికెన్ అనుకుని అలా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఇంకా మసాలా పూరి తిన్నాను, బట్ చాలా యావరేజ్గా ఉండింది. అస్సలు బాగాలేదు కొంచెం కూడా. మళ్ళీ గోబీ అంటూ పానీపూరి అంటూ ఏవేవో ఆర్డర్ చేశారు, నాకైతే ఏమీ నచ్చలేదు. అలా ఊరికే తినాలంటే తినాలి అని చెప్పిన కొంచెం తినేసి ఇంటికొచ్చాము. మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసాము. ఇంకా నేను చెప్పాను మా ఆయనకి, అలా హెత్వికి కూడా కొంచెం తినిపించేసేయి, సాయి నువ్వు కూడా వెళ్ళి తిను అని చెప్పాను. ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళు వెళ్ళి పెట్టుకోవడానికి చూస్తే దాంట్లో రైస్ మిస్సింగ్ అన్నమాట. అత్తమ్మ పెడతానన్నారే అని నేను అనుకున్నా. చూస్తే రైస్ లేదు, ఓన్లీ చికెన్ ఉండింది. ఇంకా ఆ టైంలో రైస్ చేస్తానంటే అస్సలు వద్దు అని అన్నారు. ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు యాప్స్ ఉంటాయి కదా, డెలివరీ యాప్స్, దాంట్లో పరాటాస్ బుక్ చేసుకున్నాము. మా కమ్యూనిటీలో ఒక రూల్ ఉంటుంది, 11 పైన డెలివరీస్ అలో లేదు, సెక్యూరిటీ దగ్గర ఇస్తారు, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో అలా వీళ్ళు మ్యాచ్ ఇంకా చూస్తూ ఉన్నారా, అస్సలు వెళ్ళట్లేదు. నాకైతే అస్సలు ఓపిక లేదు. ఇంకొంచెం స్టమక్ అట్లనే అంటే పెయిన్గా ఉండింది. మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్న, నేను కాల్ చేస్తా అని చెప్పా. వాళ్ళు వెళ్ళలేదు. మ్యాచ్ అయిపోయాక, అంటే నిజంగా చెప్తున్నాను, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. లాస్ట్ మినిట్ వరకు భువనేశ్వర్ 6 కొట్టే వరకు మనం మ్యాచ్ విన్ అవుతాము అన్న హోప్సే లేకున్నట్టు ఆ సిచ్యుయేషన్స్లో ఉండింది. ఇట్ వాజ్ లైక్ 50-50 ఛాన్సెస్. బట్ ఎప్పుడైతే ఆ 6 వెళ్ళిందో ఇంకా మేము ఈదర్ మ్యాచ్ విన్ అవుతాం లేకపోతే టై అన్న అవుతుంది అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. ఇంకా అలా మ్యాచ్ మొత్తం చూసేసారు. తర్వాత సాయి వెళ్ళేసి తీసుకొని వచ్చాడు సెక్యూరిటీ దగ్గర నుండి పరాటాస్. ఇంకా ఆ టైంలో మా ఆయన్ని తినమంటే నాకు వద్దు, టైం అయిపోయింది కదా, మళ్ళీ నేను రేపు మార్నింగ్ తొందరగా లేస్తాను ఆఫీస్కి, మళ్ళీ డైజెస్ట్ అయినట్టు ఉండదు, నాకు వద్దు అన్నారు. ఇంకా మా హెత్విక్ కూడా చాక్లెట్ శాండ్విచ్ తిన్నాడు కాబట్టి నాకు కూడా వద్దు మమ్మీ అని అన్నారు. ఇంకా సాయికి ఒక్కడికి పరాటా కాల్చిచ్చాను, తను తిన్నాడు. తినేసి ఇంకా వాళ్ళు ఇంకా చూస్తూ ఉన్నారు అనుకుంటా మ్యాచ్ని. మా బుడ్డోడు ఏం చేశాడు, అస్సలు అల్లరి అని ఎందుకంటానంటే ఇది వినండి. బయట సైకిల్కి టైర్లో గాలి కొంచెం తగ్గింది. వాళ్ళ నాన్న చెప్పాడు, మ్యాచ్ అయిపోతుంది, ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది, ఒక 2 minutes ఆగు, నేను వచ్చి గాలి కొట్టిస్తా టైర్కి అని చెప్పారు. మా హెత్విక్కి ఎందుకో కానీ ఒక్కొక్కసారి అస్సలు పేషెన్స్ ఉండదు. ఎంత చెప్పినా మాటే వినడు. స్టూల్ పైన స్టూల్ వేసుకొని ఫైనల్గా పంప్ని అయితే అందుకొని తీసుకుని వెళ్ళి సైలెంట్గా బయట తనే కొట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట. సో మేమైతే ప్రజెంటేషన్లో మునిగిపోయాము. ఇంకా సడన్గా ఏడుపు వినిపించింది. అమ్మ ఏం చేసుకున్నాడు స్వామి వీడు అన్నట్టు పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే ఆ పంపు కొట్టేటప్పుడు జారి నేలకి తగిలింది తల. సో ఆ నేలకు తగిలేసరికి ఫుల్ కంటి పైన నుండి ఈ ఫోర్హెడ్ అంతా వాపు వచ్చేసింది, ఒక స్ట్రెయిట్ లైన్ లాగా. ఎంత లావు వచ్చిందంటే ఐ దగ్గర అంతా. చూస్తే నాకు భయం వేసేసింది, ఐ లోపల ఏమైనా డ్యామేజ్ అయిందేమో అన్నట్టు భయం వేసేసింది. అలా చేస్తారు పిల్లలు నిజంగా. మళ్ళీ మ్యాచ్ అయిపోయింది. ఆ టైంకి పడుకోబెట్టేశాను నేను, ఇంకా తినకపోతే మాని అని చెప్పి పడుకోబెట్టి వేడి నీళ్ళతో కాపురం పెడతాం కదా, సో అలా వేడి నీళ్ళతో మంచిగా ఒక 10 minutes అక్కడ కాపురం పెట్టాను వాపు వచ్చిండే దగ్గర. అప్పుడు ఏమీ తగ్గినట్టు అనిపించలేదు. మార్నింగ్ అయ్యేసరికి పైన బుడుపు అయితే తగ్గింది, కానీ ఐ అయితే ఫుల్ స్వెల్లింగ్ వచ్చింది. నాకు చాలా భయం వేసేసింది. ఇంకా వెంటనే మా అమ్మకు వీడియో కాల్ చేసి చూపించాను, అమ్మ ఇలా వాచింది చూడు, లైక్ ఐ డాక్టర్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్ళాలా ఎట్లా అని చెప్తే, అమ్మ లేదులే, లోపల ఏమైనా కన్ను రెడ్గా అయిందా అని అడిగింది. లేదమ్మా, ఓన్లీ ఇక్కడ పైన మాత్రమే వాపుగా ఉంది అని చెప్పాను. అయితే ఏం భయపడకులే, ఏమైండదు, ఇంకా ఒక 2 times అట్లా వేడి నీళ్ళతో కాపురం పెట్టు, ఈవినింగ్ కల్లా తగ్గుతుంది అని అన్నారు. అమ్మ చెప్పినట్టే ఇంకోటి 2 times అట్లా పెట్టేసరికి కొంచెం వాపు అయితే తగ్గింది. ఇంకా ఐ మీద కూడా లైక్ అది కొంచెం ఎర్రగా అంటారు కదా, అట్లా మార్క్ లాగా పడిండేది, కొంచెం మాడు ముఖం పట్టింది. ఇంకా సరేలే ఏం కాలేదు అని కొంచెం ధైర్యం వచ్చిందన్నమాట. సో అలాగా ఒక 5 minutes అంటూ మనకంటూ టైం కావాలి అంటే అస్సలు ఇవ్వరు. ఈవెన్ నేను వంట కూడా చాలా ఎర్లీగా చేస్తాను, బికాస్ తర్వాత లేసాడంటే ఏ పని కూడా నన్ను అస్సలు చేసుకొనివ్వడు. అలా జరిగిందన్నమాట. ఏం చేయలేం, పిల్లలు అన్నాక ఇంకా అల్లరి తప్పదు, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకా ఇలా ఈ వంట అంతా ఫినిష్ చేసేసి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్లస్ ఫ్రూట్స్ హస్బెండ్ కోసం ప్యాక్ చేసేసాను. ఇంకా డెలివరీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సాయి రిటర్న్ వెళ్ళిపోయే క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ అండ్ రీసబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నోటిఫికేషన్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సాయి, ఐ మిస్ యూ.